అబ్బబ్బబ్బబ్బో, పెదాల కంటే పాదాల ముద్దొస్తున్నాయి. స్వర్గం గేట్ దాకా తీసుకొచ్చావు, గొల్లెం తీయచ్చు కదా. తీయనని చెప్పినాగా. యా ఓ సీఎం అయ్యాక తీస్తావా? అప్పుడు కూడా తీయను. ఏమైంది? అదేంటి అప్పుడు అలక? మేము ఆడవాళ్ళం, అలిగితే ఎంత అలగకుంటే ఎంత బాబు? నీ మగవాళ్ళ సీక్రెట్స్ మాకెందుకు చెప్తారు? మైసు, నువ్వు నా డార్లింగ్వి, నా బంగారునివి. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశా. ఎవరిని? సీఎంనా? సీఎం కావడానికి సీఎం ను లేపడే మూర్ఖులు చేసే పని. సీఎం కావడానికి ఎంపీ ఏకాంబరంని చంపడం నాలాంటి మేధావులు చేసే పని. ఆయన్ని చంపితే మీరెలా సీఎం అవుతారు? అక్కడే ఉంది తిరకాసు. ఆ ఏకాంబరం గాడికి బుర్ర తక్కువే, కానీ జనంలో ఫాలోయింగ్ ఎక్కువే. వాడిని చంపి సింపతి వేవ్ క్రియేట్ చేస్తా, జనాన్ని రచ్చా కొడతా, బస్లు దుకాణాలు అన్ని తగలబెట్టేస్తా. బందులు, కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలకల్లోలం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా సీఎం ని దించేస్తా. నేను సీఎం అయిపోతా. సీఎం నేనే. ఏకాంబరం, అయిపోయారో నువ్వు? నేను శంకరపల్లి పోవాలి సార్. బస్సు మిస్ అయిపోయింది. రేపు పొద్దుగానే వెళ్ళిపోతాను సార్. నాకంతా తెలుసు. వర్షం తోడెవ్వరూ లేదు. ఈ రాత్రికి నువ్వు నాకు తోడున్నావనుకో. సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. భయపడకు సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ వద్దు సార్. కోఆపరేట్ విత్ మీ. ప్లీజ్ సార్, వద్దు సార్. హలో, అడిగి పోనివో. హలో సాధు, సార్. ఆ అమ్మాయి నా తాలూకు 5 నిమిషాలు నా ఇంట్లో ఉండాలి. అన్నా నమస్తే అన్నా. ఏంట్రా? అన్నా మీ తాలూకం తెలియక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నా. ఈ ఒక్కసారి క్షమించన్నా. పోరా. అన్నా నమస్తే అన్నా. పోరా పోరా. వస్తానమ్మా. చెప్పా కదమ్మా, సిటీలో నీలాంటి అమ్మాయి ఒంటరిగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పోలీసులతో ఇంకా. నువ్వు ఇక్కడే ఉండు, సేఫ్గా ఉంటావు, ఏమీ ప్రాబ్లమ్స్ రావు. వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా ప్లీజ్, నేనున్నాగా. ప్లీజ్. ఏమండి, మీకు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవనుకుంటాను, అందుకే తెచ్చాను. వద్దండి, ఉన్నాయి. అతిథి దేవో భవో అని ఏదో బుక్లో చదివాను. అంటే అతిథిని దేవుడిలో చూసుకోమని. కాదనుకుంటా తీసుకోండి. హరి ఓం ఓం హరి ఓం హరి. రండి రండి రండి, హారతి తీసుకోండి. అతని మాటలు మా అక్కకు నిజమే అనిపించినాయి. అక్కడనే ఉండిపోయింది. నన్ను హాస్టల్లో చేర్పించి చదివించి తను డాన్స్ ప్రోగ్రాంలు చేసేటిది. సాధు అండగా ఉండేటోడు, ఎంతో గౌరవంగా చూసుకునేటోడు. ఆశ్రయం ఇచ్చినా గదా అని ఏ రోజు హద్దు మీరు ప్రవర్తించలేదు. దుర్గా, పెళ్లి కాకుండా మన ఇద్దరం కలిసి ఉన్నామని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. మగాడిని నాకేం పర్లేదు, కానీ నీ మీద మర్చిపడడం నాకు ఇష్టం లేదు. దుర్గా, నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకేమి ఇష్టం లేకపోతే? అతని మంచితనం నచ్చింది. అతను తోడుగుంటే గౌరవంగా బ్రతకొచ్చు అని నమ్మకం కలిగింది. నన్ను బాగా చదివించి నా భవిష్యత్తు తీర్చిదిద్దనీకి అతని అండ కావాలనిపించింది. పెండ్లికి ఒప్పుకుంది. పెండ్లయ్యాక గాని మా అక్కకి అతని నిజస్వరూపం తెలవలే. సాధు పైకి మంచివాడిలో కనిపించే నీచాతి నీచుడు. రాజకీయంగా ఎదగడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేటోడు. అభం శుభం తెలియని ఆడపిల్లలను ఏమార్చి తార్చేటోడు. లోకల్ ఎమ్మెల్యే ఏకాంబరానికి కుడిభుజం. కొత్తగా పెళ్లి చేసుకున్నాం సార్. మంత్రి గోవిందరాజులు కాళ్ళ దగ్గర కుక్క.
అరే రే రే రే, వద్దమ్మా. నా ఇంట్లో నువ్వు కాలు మోపినా వేళ విశేషం. ఎమ్మెల్యే అసిస్టెంట్ని కాస్త మినిస్టర్ని అయిపోయాను. నువ్వు మాత్రం అలాగే ఉండిపోయావు. మామూలు గాడాలు ఇది కావాలి అది కావాలి అని చంపేస్తారు. ఓ నగ నట్రా పొలం పుట్రా ఏమీ అడుగు, ఇస్తానన్నా తీసుకో. ఏ అడగవే అడుగోవే అడుగోవే. నాకు సాయం చేస్తావా? ఏంటి సాయం నేను నిన్నంత నిజమేనా? సాయం కావాలి? అడుగు 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 అడుగు, నీకేం కావాలి చేసేస్తాను. అడుగు 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 అడుగు. నాకు కాలేజీలో సీట్ కావాలి. నువ్వు కాలేజీలో చేరుతావా? చేరుతావా? సీటు నాకు కాదు, ఆ? నా చెల్లికి. ఆ? నీకు చెల్లెలు ఉందా? ఇప్పుడు చెప్పలేదే. చెప్పకూడదనుకున్నాను. ఇలాగే ఉంటుందా? అది నీకు అనవసరం. సీట్ ఇప్పిస్తావా లేదా? అరే తప్పకుండా ఇప్పిస్తాను, అది నా బాధ్యత. నీ చెల్లెలంటే నా మరదలు, నా బిడ్డతో సమానం. రేపే సీట్ అరేంజ్ చేస్తాను. నేను మినిస్టర్ గారి పిఏనండి. మీ సిస్టర్కి కాలేజీలో సీట్ కావాలని అడిగారు కదా, పేరు చెప్పండి. పేరు దుర్గా, మీ చెల్లెలకి సీట్ కన్ఫర్మ్ అయింది. వెంటనే వచ్చి జాయిన్ చేయొచ్చు. ఉంటానమ్మా. మా చెల్లిని తీసుకుపోదామని వచ్చాను. మీ చెల్లి లేదమ్మా. లేదా? ఎక్కడికెళ్ళింది? కాలేజీలో అడ్మిషన్ అని చెప్పి వెళ్ళిందే. దిగమ్మా, ఏంటండి ఈడికి తీసుకొచ్చినారు? లోపలికి రా, చెప్తాను. మా అక్క ఎక్కడుంది? లోన్ ఉంది, లోపలికి వెళ్ళమ్మా. సరే. వెళ్ళు. దా అమ్మ దా. మా అక్క ఎక్కడుందండి? దుర్గా వచ్చేస్తుంది. రా రా. పర్లేదండి, నేను బయటనే ఉంటా. భయపడద్దు, నేను మీ బావను, అంటే మీ అక్క మొగుడిని, నీకు సగం మొగుడిని. దా, దా. భయపడద్దు, నేనున్నావుగా. అయ్యో వద్దండి, నువ్వు ఏ- వదలండి. నాకు భయం వేస్తుందండి. నాకు భయం వేస్తుందండి, వదలండి. ఏయ్, వదలండి. అయ్యో ఏయ్, అన్నా, అక్క. నోరు మూసి లోపలికి తీసుకెళ్ళరా. ఏంటి దుర్గా, ఏంటి ఇలా వచ్చావు? హాస్టల్ నుండి మా చెల్లి బయలుదేరిందంట, కానీ కాలేజీకి పోలే. ఏమైందో తెలియడం లేదు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చినా నాకు భయంగా ఉందండి. మీరు చెప్పి పోదామని వచ్చినా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడైనా ట్రాఫిక్ లో ఇరుకుందేమో. ఈ పాటికి కాలేజ్కి చేరిపోయి ఉంటుంది. కమ్ కమ్ కమ్. లేదు లేదు, నేను కాలేజీకి పోయి చూసి వస్తాను. దుర్గా అది కార్ తీసుకెళ్ళు. ఏ పిఏ సార్. అమ్మగారిని తీసుకెళ్ళి. సరే సార్. రా, 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 రా. కొంచెం కొంచెం నేనున్నావుగా. మీ అక్క కూడా వెళ్ళిపోయింది, నేను ఉన్నానుగా. హ్యాపీగా వద్దండి, ఎంజాయ్ నేను మా అక్కతో పోతా, వదలండి. వదలండి, నాకు భయం వేస్తుంది. రేయ్! వదలరా! అక్క! అక్క! ఏరా, నా జీవితం నాశనం చేసింది చాలక నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? నిన్ను నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? నీకు లైఫ్ ఇచ్చాను, దాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. రేయ్, నా చెల్లెలు ఏమైనా చేసావా చంపేస్తాను నిన్ను. అక్క! అక్క రేయ్! అది నీ మరదలురా, మరదలు కూతుర్రా, మనమని నువ్వే అన్నావురా. వదలు. అదే నీ ప్రాబ్లమా? తాళి తీసేస్తే ఏ వస్తుంది? ఇప్పుడు దీనికి కడతాను, ఇదే నా పెళ్ళం. ఏయ్, ఏయ్. Hey!
బయటపడడానికి వెళ్ళదు కుక్కల్లో వదలరా. సరే అయ్యా.